హాయ్ హలో అందరికీ. ఈ నెల మార్చి 18వ తేదీ బుధవారం నాడు అత్యంత శక్తివంతమైన అమావాస్య ఏర్పడబోతుంది. ఈ అమావాస్యను పాల్గొన్న అమావాస్య అని కూడా పిలుస్తారు. తెలుగు సంవత్సరంలో ఇది చివరి అమావాస్య కాబట్టి చాలా ప్రాముఖ్యత ఉంది. మార్చి 18వ తేదీ బుధవారం ఉదయం 8:40 అమావాస్య తిథి ప్రారంభమై 19వ తేదీ అంటే ఉగాది పండుగ నాడు ఉదయం 6:55 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి 2 రోజుల పాటు అమావాస్య గడియలు ఉన్నాయి. అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఉగాది పండుగ రోజున పూజా నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 18వ తేదీ అమావాస్య ఏర్పడింది. అయితే పండగ ఒకరోజు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకొని, పూజ గదిని శుభ్రం చేసుకొని, పూజా సామాగ్రిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. అయితే పండుగ ముందు రోజు అమావాస్య ఏర్పడింది కాబట్టి ఒకరోజు ముందు ఇంటిని శుభ్రం చేసుకోకండి. అలాగే పూజా సామాగ్రిని ముందుగా తెచ్చుకోకండి. మార్చి 19వ తేదీ ఉగాది పండుగ రోజున ఉదయం 7 గంటల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. అయితే 7 గంటల తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని పూజా సామాగ్రి కావలసిన సామాగ్రిని తెచ్చుకోండి. ఉదయం 7 నుండి 9 గంటల మధ్యలో పూజ చేసుకోండి. శ్రీ వసునామ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించాలి. అమావాస్య తిథి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఇక రాబోయే కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. అమావాస్య రోజున లేటుగా నిద్రలేస్తే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. ఇక అమావాస్య అనగానే మనలో చాలామంది ఇంటికి గుమ్మడికాయలు కట్టడం, ఇంటికి దిష్టి తీయడం, కాలికి నల్ల దారం కట్టుకోవడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ ఉగాది పండుగతో మనకు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి, శుభ ఫలితాలు వస్తాయి. అలాగే కాలికి నల్లదారం కట్టుకోండి. ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి, మగవాళ్ళు అయితే కుడి కాలికి కట్టుకోండి. తొడిమ ఉన్న బూడిది గుమ్మడికాయను తెచ్చుకొని బుధవారం ఉదయాన్నే కట్టుకోండి. గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి ధూపం వేయండి. వెంటనే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అయితే మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోలేని వారు పూజ చేసిన నిమ్మకాయను కట్టుకోండి, లేదా కలబంద మొక్కని వేలాడదీయండి. ఇలా ఏదో ఒకటి అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కడితే మంచి జరుగుతుంది. తప్పకుండా మీ ఇంటికి కట్టుకోండి. మనం ఎంత ఎదిగితే మన ఇంటిపై అంత నరదిష్టి ఉంటుంది. ఇంట్లో ఒక వ్యక్తికి దిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కల్లుప్పుతో దిష్టి తీసుకోండి. కల్లుప్పు అంటే దొడ్డుప్పు, లావు ఉప్పు ఉంటుంది కదా అది. అమావాస్య రోజున కల్లుప్పుతో దిష్టి తీసుకుంటే ఎంతటి నరదిష్టి అయినా తొలగిపోతుంది. ఉప్పులో అంత ఎనర్జీ ఉంటుంది. అలాగే అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి తప్పకుండా దిష్టి తీయండి. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చెయ్యకపోయినా పచ్చ కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కరించుకోండి. అలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి రాజయోగం కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున రావి చెట్టును పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కోరికను కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అమావాస్య రోజున తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు అస్సలు చేయకండి. ముఖ్యంగా జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం ఇలాంటి పనులు
అస్సలు చేయకండి. లేదంటే మీ ఆయుష్ తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే అమావాస్య రోజున కొత్త బట్టలు కొనకూడదు. కొత్త బట్టలు ధరించకూడదు. అలాగే అమావాస్య రోజున ఇల్లు మారకూడదు. నూతన గృహప్రవేశాలు చేయకూడదు. అలా చేస్తే మనశ్శాంతి ఉండదు. అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా అప్పు ఇవ్వకూడదు. అమావాస్య రోజున అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు. అమావాస్య రోజున దూర ప్రయాణాలు అస్సలు చేయకండి. అలా చేస్తే ఆటంకాలు ఏర్పడతాయి. ఇక మనలో చాలామంది ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తారు. అయితే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు లేకపోతే నేరుగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అమావాస్య రోజున నీటిలో గంగాజలం కలిపి స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయట. అయితే గంగాజలం అందుబాటులో లేనివారు నీటిలో చిటికెడు పసుపు, ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేస్తే నరదిష్టి, శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. చాలామంది ఇళ్లలో కష్టాలు చాలా ఉంటాయి. అలాంటి వారు అమావాస్య రోజున కొబ్బరికాయతో ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయను పగలగొట్టి దానిని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి. ఇలా చేయడం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రం పోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగించండి. నెయ్యి దీపాన్ని వెలిగించి నమస్కరించుకోండి. అనారోగ్య సమస్యలు పోయి ఆయుష్ పెరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీతో పంచుకుంటాను. అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అమావాస్య రోజున మీ ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి, దరిద్రం పోయి, సానుకూల శక్తి, అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ పాల్గొన అమావాస్య నాడు గోమాతకి పచ్చిగడ్డి, అరటిపండ్లు ఆహారంగా తినిపిస్తే 33 కోట్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే శని దోషాలతో ఇబ్బంది పడేవారు నల్ల కుక్కకు రొట్టెలను ఆహారంగా వేయండి. జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజున రాళ్ళ ఉప్పు కొనుగోలు చేస్తే చాలా మంచిది. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అమావాస్య రోజున శుభకార్యం, గృహప్రవేశం, నామకరణం లాంటి పనులను చేయకూడదు. అమావాస్య రోజున శుభకార్యం, గృహప్రవేశం, నామకరణం లాంటివి చేయకూడదు. కొత్త పనులను ప్రారంభించకూడదు. కొత్త వస్తువులు, కొత్త ఆభరణాలను కొనకూడదు. కొత్త వాహనాలను కొనకూడదు. అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు అమావాస్య రోజున అన్నంలో నెయ్యి కలిపి కాకికి ఆహారంగా అందించండి. ఇక మీ మనసులో కోరిక ఉంటే ఒక బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమావాస్య రోజున ఆడవాళ్ళు జుట్టు వీరబోసుకుని తిరగకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున చిన్న పిల్లలను బయటకు తీసుకువెళ్ళకండి. లేదంటే వారిపై దుష్టశక్తి ప్రభావం పడుతుంది. మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము. పిల్లల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు షాప్కి గుమ్మడికాయతో దిష్టి తీయండి. వ్యాపారంలో వచ్చే నష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లాభాల బాట పడుతుంది. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఎదుగుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి. రోజున కొన్ని పితృదేవతలను పూజించడం వలన మన వంశం అభివృద్ధి చెందుతుంది. అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం వదిలితే ఇంకా మంచిది. నీళ్ళలో నువ్వుల నూనె కాదు, నీటిలో నల్ల నువ్వులు కలిపి పితృదేవతలకు తర్పణం వదిలితే మన వంశం అభివృద్ధి చెందుతుంది. పితృదోషాలు తొలగిపోయి పితృదేవతలు సంతోషించి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు శివుడిని ఎవరు పూజిస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. ఈ వీడియోలో మీకు ఏదైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చాలా సంతోషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.